కోసం ఛాంబర్ రెడీ అవుతోంది. వెలగపూడిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం కోసం ప్రత్యేక ఛాంబర్ ను సిద్దం చేస్తున్నారు. ఈ నెల 19న పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ను పవన్ కళ్యాణ్ కోసం కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు ఉండనున్నాయి. పక్కపక్కనే పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఏర్పాటు చేశారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులకి సచివాలయంలో ఛాంబర్లు కేటాయిస్తున్న నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కూడా సీఎం సచివాలయంలో సీఎం ఉంటున్న మొదటి బ్లాక్ లోనే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఛాంబర్ ను కేటాయిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆ వార్తలు వచ్చి దీనికి సంబంధించి సీఎం పేషి కూడా పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ బ్లాక్ లో ఛాంబర్ ను కేటాయించేందుకు కూడా సదుపాయాలు వగేరా వాటి గురించి కూడా చూసిన నేపథ్యం. కానీ ఒకసారిగా సీన్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ కి సచివాలయంలోని సెకండ్ బ్లాక్ కేటాయిస్తున్నారు. సెకండ్ బ్లాక్ కు సంబంధించి సెకండ్ ఫ్లోర్ లో 201 రూమ్ కేటాయించారు. అయితే ఈ నేపథ్యంలోనే సచివాలయానికి సంబంధించిన సెకండ్ బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ లో జనసేన పార్టీకి సంబంధించిన ఆ మంత్రులందరూ కూడా దుర్గేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, అలాగే నాదెండ్ల మనోహర్ గాని ముగ్గురు కూడా సంబంధించి సెకండ్ ఫ్లోర్ లోనే ఆ మంత్రులకు సంబంధించిన ఛాంబర్లు కేటాయించడం, దాంట్లో పవన్ కళ్యాణ్ కి 212 రూమ్ ని పవన్ కళ్యాణ్ కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రుల ఛాంబర్లు కూడా ఉండటం విశేషం. అయితే ఆ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ముగ్గురు కూడా ఆ పక్కన ఛాంబర్లు కేటాయించారు. ఈ పక్క ఛాంబర్ లో మొదటి ఛాంబరు ఆ పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు. అది రూమ్ నెంబర్ 212. అయితే ఈ నెల 12న పవన్ కళ్యాణ్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ నెల 19న. అయితే సెకండ్ ఫ్లోర్ లోని రూమ్ నెంబర్ 212 కేటాయించడం ఒకసారిగా సంచలనంగా మారింది. అయితే ప్రప్రథమంగా మాత్రం సీఎం తో పాటు ఉండే ఫస్ట్ బ్లాక్ లోనే ఆయనకి సిఎస్ పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిపి ఫస్ట్ బ్లాక్ లోనే ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా కొంత పవన్ కళ్యాణ్ ఎటుపక్క కేటాయించిన దాని మీద కూడా వివరణ తీసుకునే నేపథ్యం. కానీ ఒకసారిగా చూస్తే పవన్ కళ్యాణ్ కి సెకండ్ బ్లాక్ కేటాయించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కార్యదర్శులు కానీ, పవన్ కళ్యాణ్ సంబంధించిన అధికారులు కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సమాచారం అందించారు. సెకండ్ బ్లాక్ లోని 212 సెకండ్ బ్లాక్ లోని సెకండ్ ఫ్లోర్ లోని 212 రూమ్ నెంబరు మంత్రిగా ఆయనకి కేటాయిస్తున్నట్టు, దీనికి సంబంధించి నాగబాబు గాని ఎవరైనా పవన్ కళ్యాణ్ తరఫున ఉన్న రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా ఈ రోజు వెళ్లి సచివాలయంలో ఆ బ్లాక్ ను కూడా సందర్శించి ఆ పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు చేపట్టే నాటికి సచివాలయంలో టేబుల్ ఏ దిశగా ఉండాలి, అలాగే సచివాలయంలోని ప్రధానంగా ఫోటోలు ఎవరెవరి ఉండాలి ఏందనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పార్టీ నాయకులు మరికొద్దిసేపట్లో సచివాలయానికి చేరుకొని ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి 212 రూమ్ నెంబర్ కేటాయించడం, సెకండ్ ఫ్లోర్ లో కేటాయించడం జరిగిపోయింది వైశాలి. అయితే 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు వచ్చాయి కాబట్టే 212 నెంబర్ కేటాయించారు అనుకోవచ్చా? ఖచ్చితంగా వైశాలి. దీనికి సంబంధించి ఆ 212లో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రప్రథమంగా కూడా పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేశాడు. దీనికి సంబంధించి ఓటు ట్రాన్స్ఫర్ ద్వారా టీడీపీకి పడే విధంగా చేసి పార్టీ అధికారంలోకి తెచ్చారు. అదే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ని సీఎం చంద్రబాబు నాయుడు అదే క్షేత్ర స్థాయిలో అతన్ని గౌరవించి అతనికి మర్యాదలు కూడా కేటాయిస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి 212 రూమ్ కేటాయించిన నేపథ్యంలో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు వచ్చే విధంగా ఖచ్చితంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కొంత పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు పక్కనే ఫోటో పెట్టడం, ప్రతి కార్యాలయాల్లో కూడా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టమని ఆదేశించిన నేపథ్యంలో చంద్రబాబు అదే ఛాంబర్ లో నెంబర్ 1 బ్లాక్ లో పవన్ కళ్యాణ్ కూడా కేటాయించే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా వద్దని ఉండొచ్చనే కొంత మాటలు కూడా వినపడతా ఉన్నాయి వైశాలి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.